ఇంగ్లాండ్తో రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ తన నిజమైన కెప్టెన్సీని చూపిస్తాడని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పెనసర్ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో టీమిండియాకు షాక్ తగిలింది మొదటి టెస్టులోనే. ఈ టెస్టులో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. 28 పరుగుల తేడాతో గెలుపొందడంపై ఆ దేశ మాజీ స్పిన్నర్ మాంటీ పెనసర్ స్పందించాడు. ఇది చాలా పెద్ద విజయం, దీనిని ఎవరు ఊహించలేదు. విదేశాల్లో ఇంగ్లాండ్ సాధించిన కీలక విజయాల్లో ఇది ఒకటి. మా దేశంలో ఇది పెద్ద వార్త. మేం ప్రపంచ కప్ గెలిచినట్లు అనిపిస్తుంది. మా టీం తీరు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇండియాను చూసి నేర్చుకుంటూ వారినే ఓడించారు. 190 పరుగుల వెనకంజలో ఉన్న ఇంగ్లాండ్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఓడిపోపు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నాడు. మేము చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఇది ఒకటి. రోహిత్ శర్మ నిరాశజనకంగా కనిపించాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భారత్ స్వేచ్ఛ ఇవ్వడం మానేయాలి. విరాట్ కోహ్లీ ఉంటే పర్యాటక జట్టు ఆటగాళ్లపై తనదైన శైలిలో స్పందించేవాడు. ఈ మ్యాచ్ లో గెలిచిన సిరీస్ లో మిగిలిన 4 మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓటమి భయంతోనే ఆడుతుంది. వైజాగ్ లో జరిగే రెండో టెస్ట్ కు గాయాల కారణంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు లేకపోవడంతో రోహిత్ శర్మ ప్లాన్ మారుతుంది. మిగతా ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని చెబుతాడు. ఇప్పుడే రోహిత్ శర్మ తన నిజమైన కెప్టెన్సీని చూపిస్తాడు. మొదటి టెస్టులో ఓటమి తర్వాత మా పని అయిపోలేదని, తన అసలైన కెప్టెన్సీని బయట పెడతాడని పనేసర్ పేర్కొనడం విశేషం.